ఏపీలో అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. నేడు జిల్లా కలెక్టరేట్ల ముందు అంగన్వాడీల ఆందోళన చేపట్టనున్నారు. మొత్తం 8 డిమాండ్లపై పోరుబాట పట్టారు అంగన్వాడీలు. కనీస వేతనం, గ్రాట్యుటీ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చడంతో పాటు తమకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. అంతేకాదు రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలి అంటున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేందర్, ఏపీలో అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా 8 డిమాండ్లపై వారి ఆందోళన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏంటి వారి డిమాండ్లు ఏంటి, అసలు ఎలా జరుగుతోంది అక్కడ ఆందోళనలు? గ్రేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు తమ డిమాండ్స్ సాధన కోసం ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా 2024లో వాళ్ళకి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 24 జూన్ నుంచి వేతనాలు పెంపుదల చేస్తామంటూ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వ నేతలు అంగన్వాడీ శిబిరాల దగ్గరికి వెళ్లి తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పారు. డిమాండ్స్ సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ 18 నెలల కాలం అయిపోతున్నా కానీ అంగన్వాడీలకు సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని నేపథ్యంలో ముందుగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు అంగన్వాడీ యూనియన్స్. అయితే ప్రధానంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు రీసెంట్ గా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు. దాంతోపాటు మినీ సెంటర్ అన్నింటిని కూడా మెయిన్ సెంటర్లు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 4,800 వరకు మెయిన్ సెంటర్ గా చేస్తామన్నారు. కానీ దాదాపు 2,000 వరకు ఇప్పుడు మెయిన్ సెంటర్ గా చేయని పరిస్థితి కనిపించింది. అన్నిటికీ అనేక కారణాలు చెప్తున్నారు. ఈ మినీ సెంటర్ అన్నింటిని కూడా మెయిన్ సెంటర్లు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దాంతో పాటు అంగన్వాడీకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా తెలియజేశారు. కానీ ఇప్పటికొచ్చి ఏ సంక్షేమ పథకానికి కూడా అంగన్వాడీని ఎంపిక చేయడానికి పరిస్థితి కనిపించింది. దాంతో పాటు ఈ అంగన్వాడీ స్కూల్లో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయంత్రం స్నాక్స్ ఇచ్చారు గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్నాక్స్ ని కూడా రద్దు చేశారు. దాంతో పాటు ప్రీ స్కూల్ కి సంబంధించి అయితే పిల్లలకి తల్లికి వందనం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ తల్లికి వందనం ఎక్కడ కూడా ఈ అంగన్వాడీ చదివే స్కూల్లో పిల్లలకు మాత్రం అమలు కాని పరిస్థితి అయితే కనిపించింది. ఇవన్నిటిని గ్రాట్యుటీ కానీ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కానీ ఇలా దాదాపు ఒక 8 డిమాండ్స్ ప్రధానంగా పెట్టి వాళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ అంగన్వాడీలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పాలి. గ్రేసి రైట్ సురేందర్, మనం ఇప్పటి వరకు చూసాం ఏదైతే కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం కానీ కక్ష సాధింపులు కానీ ఆ సెగ ఎవరికి తగిలిందంటే స్టూడెంట్స్, డాక్టర్స్, సామాన్య ప్రజలు అందరి దగ్గర నుంచి విన్నాం. కానీ ఇప్పుడు ఫైనల్ గా అంగన్వాడీల దగ్గర నుంచి కూడా అదే మాట, వాళ్ళ ప్రధాన డిమాండ్ లో ఒకటి కక్ష సాధింపులు మానుకోవాలి అని కూడా. మరి ఎలా చూడొచ్చు అంటారు సురేందర్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అనుకూలకి తమ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అంగన్వాడీ పోస్టులు ఇప్పించడం కోసం పెద్ద ప్రయత్నం అయితే జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అనేక చోట్ల రాజకీయ కక్ష సాధింపులు కూడా భారీగా పెరిగాయి. అనేక మంది ఈ వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేసిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చాలా చోట్ల కనిపించింది. ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపులు ఆపాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఎక్కడైతే ఆయాలు కానీ టీచర్స్ గారు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి తమ అనుకూలకి తమ పార్టీ కార్యకర్తలకు పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక ప్రధాన డిమాండ్ కి వీరంతా పెట్టిన పరిస్థితి. ఇటు విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అంగన్వాడీ టీచర్స్ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయారని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ తమ డిమాండ్ సాధనకి మళ్ళీ వాళ్ళంతా కూడా పోరుబాటు పట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పాలి. గ్రేసి రైట్, థ్యాంక్ యూ సురేందర్.